99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 11 kV విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. 1,46,00,000 అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ఉపకేంద్రాన్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. నెలలో పింఛన్లు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ అన్ని కూడా వెరిఫై చేసి అవి కూడా ఇస్తాము. తర్వాత కొద్దిగా ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, మంచినీళ్ళ బోర్ల కాడ అక్కడిక్కడ, అవి కూడా నూతన కలెక్టర్ గారు, పిఓ, నేను, డిఎఫ్ఓ గారు కూడా కొత్తగా వచ్చిండి. ఈరోజే వారు కూడా మన దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. మరి తొందరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు ఇక్కడ చేస్తాం. హైదరాబాద్ లెవెల్లో కూడా కొండ సురేఖ గారు మన ఫారెస్ట్ శాఖ మంత్రిగా ఉన్నారు, వారితో కూడా ఒక మీటింగ్ పెట్టించి కొద్దిగా ఫారెస్ట్ ఇబ్బందులు చాలా చాలా ఎక్కువ చేస్తున్నారు. అడవి కాపాడుకోవడం మన బాధ్యత, మన అందరికి అవసరం కూడా. ఎందుకంటే కాలానికి అతీతంగా వానలు పడుతూ ఉన్నాయి. అడవి సక్రమంగా ఉంటే వర్షాకాలం వర్షాలు పడతాయి, ఎండాకాలం ఎండ కొడుతుంది, చలికాలం చలి పెడుతుంది. కానీ ఎండలలో వాన పడుతుంది, వానకాలం ఎండ కొడుతుంది, ఇట్లా ఉంది. కాబట్టి మనం కూడా అడవులు కాపాడుకోవాలి. కానీ కనీసం మంచినీళ్ళ బోర్కు ఆపడం అనేది ఇది ఎవరు కూడా సహించరు. నేను మాత్రం అసలే ఒప్పుకోను. ఎందుకంటే మా జీవితాలే అడవి గ్రామాలు. ఈ 77% ములుగు నియోజకవర్గం అడవిలోనే ఉన్నది. ఈ రాష్ట్రంలో హైయెస్ట్ ఫారెస్ట్ ఉన్న ఏరియా. కాబట్టి అడవులు కొట్టకుండా ప్రజలకు అవేర్నెస్ ఇవ్వాలి, చైతన్యం ఇవ్వాలి. వాళ్ళు ఉన్న కాడ 2 పంటలకు నీళ్ళు వచ్చే విధంగా ఉండాలి, మంచినీళ్ళు కూడా ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. చాలా రోజులు ఇవాళ కొంతమంది నాయకులు అంటారు, మేము ఊరూర మిషన్ భగీరథ వస్తే మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు. అసలు ఊర్లల్లో మిషన్ భగీరథ పైప్ లైన్ లేవు. వాటి కోసం మనము పోయిన 2 సంవత్సరాలుగా దాదాపుగా 400 కోట్ల రూపాయలు నేను మన ముఖ్యమంత్రి గారు బోర్ల కోసం ఇచ్చినాం, పైప్ లైన్ల కోసం ఇచ్చినాం. ప్రతి ఆప్టేషన్లో నీళ్లు రాని కాడ వాటర్ ట్యాంకులు కూడా పెట్టి పోయిస్తూ ఉన్నాం. మరి పైప్ లైన్ ఆ ఊరికి వచ్చి ఉంటే మిషన్ భగీరథ అప్పుడు గతంలో మేమెందుకు వాటర్ ట్యాంకులతో నీళ్లు ఇవ్వాల్సి వస్తుంది? ఇంకా నీళ్ళ గురించి ఎందుకు అడుగుతారు? కాబట్టి ఇది కూడా వాస్తవాలు మర్చిపోయి కొంతమంది మాట్లాడుతున్నారు. మేము ఖచ్చితంగా ఇవాళ ఫీల్డ్లో కింద గ్రౌండ్లో ఏమున్నాయో తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇలా ప్రశాంతంగా వచ్చి మీరు ఏ సమస్యలు చెప్పినా గంట కాదు 2 గంటలైనా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రశాంతంగా మేము ఇప్పటి వరకు జరిగిన ప్రతి గ్రామ సభలో, ప్రతి దర్బార్లో అందరు గ్రామాలు, మేము కూడా ఇట్లా మంచి పీస్ఫుల్ గ్రామాలనే ఫస్ట్ సెలెక్షన్ చేస్తూ ఉన్నాం. కానీ ప్రతి గ్రామం కూడా మంచి శాంతియుతంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే అది ఆదర్శ గ్రామంగా అవుతుంది. ఇవాళ కొన్ని